ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? ప్రతిదినం దేవుని యొక్క వాక్యం మీ యొద్దకు పంపించుటకు ఎంతగానో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అయితే పిల్లలు గడిచిన కొన్ని దినాలుగా అది ఆలస్యంగా రావడం జరుగుతుంది. గడిచిన దినాల్లో తెలియపరిచిన కదా, రూటర్ ఒకటి సమస్యతో అది రిపేర్కి వెళ్ళడం, అది తిరిగి రాకపోవడం సమస్యాత్మకంగా మారింది. ప్రార్థించండి. అలాగనే ప్రతిరోజు రాత్రి దగ్గర 7:30 నుండి 8:30 గంటల వరకు లైవ్ ప్రోగ్రాం ఒకటి వస్తుంది. పిల్లరా, 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. సో మీ ఆసక్తిని బట్టి తప్పక పాల్గొనాలని ప్రేమతో ప్రార్థనాపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము లేవియా కాండము. ప్రియులారా, 3వ అధ్యాయం 16వ వచనం. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలెను, క్రొవ్వంతయు యెహోవాదే, అది సువాసన గల రూపమైన ఆహారము, మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్య భాగము మీది. వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ 3వ అధ్యాయంలో 17 వచనాలు ఉన్నాయి. 1 నుండి 17 వచనాలలో సమాధాన బలిని గూర్చినటువంటి విషయాలు చెప్పబడ్డాయి. ప్రియులారా, ఒకడు దేవునికి సమాధాన బలి అర్పించినది అయితే అది గోవులలోని కానీ లేక గొర్రెలలో నుండిదే కానీ అది నిర్దోషమైన దానిని తీసుకొనవలెనని మరి దేవుడు మోషేకు ఆజ్ఞాపించారు. ప్రియులారా, ఈ బలి అర్పణ అనేది ఒక వ్యక్తి తను అర్పణగా చేయనది గుడారానికి తీసుకురావాలని, ఆ పశువు తల మీద చేతులు ఉంచాలని, ఈ విషయాలు గడిచిన దినాలలో మనము విని ఉన్నాం. కనుక ఈ బలిని, సమాధాన బలిని గురించిన కొన్ని మాటలు మీతో చెప్పుటకు, లేక దేవుని యొక్క నామం పేరట మనము కలిసి ధ్యానం చేయుటకు మహాదేవుడు మనకి ఎంతగానో కృప చూపి ఉన్నారు. ఈ సమాధాన బలి ద్వారా ఒక మనుషునికి దేవునికి మధ్య సమాధానము అనేది ఏర్పరచబడతా ఉంది. ప్రియులారా, విందాము. ఈ సమాధాన బలి అనున్న దానిలో క్రొవ్వును మరియు అంతయు బలిపీఠం మీదనే దహించాలని మనము చూస్తూ ఉన్నాం. కొవ్వు అంతయు యెహోవాదే అన్నమాట. లేదా ఆ రక్తమును తీసుకువెళ్ళి మరి గుడారములో బలిపీఠము లేక అది నిబంధన మందసము దగ్గరున్న కరుణాపీఠము యొద్దను
ఈ శ్రేష్టమైన రక్తము చేత అక్కడ రక్త ప్రోక్షణము చేయించడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పేరులోనే ఉన్నది ఏంటంటే సమాధానం. సమాధాన బలి అంటే ఒక మనుషునికి దేవునికి కలిగినదే ఈ బలి ద్వారా సమాధానం. కనుక దీన్ని సమాధాన బలి అన్నారు. అనగా ఈ బలి చేయుట ద్వారా, అర్పించుట ద్వారా ఆ మనుషునికి దేవునికి సమాధానమనున్నది ఏర్పరచబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈరోజు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తుంది దేని కొరకంటే సమాధానం కొరకు, అదే నెమ్మది కొరకు. దేశానికి మధ్య, రాష్ట్రానికి మధ్య, పట్టణానికి ప్రజలలో, పల్లెల్లో, గృహాల్లో, మానవ హృదయంలో లోపించింది తిండి కాదు పిల్లరా, లోపించింది వస్తు వాహనాలు కాదు. ఈరోజు ప్రజల మధ్యలో ఉండవలసింది ఏంటంటే సమాధానం. ఆ సమాధానం కొదువై ఉన్నది. మనం గమనించాలి, ప్రతి బలి నిజరూపం ప్రభువులో ఉన్నదని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:1 మనం గడిచిన దినాల్లో విన్నాం. అయితే ఇవన్నీ ఛాయాచిత్రములుగా, నీడగా ఉన్నాయి. నిజరూపం ప్రభు అయిన యేసులో ఉన్నదని మనం విన్నాం. అయితే ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ఈ సమాధాన బలి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునే సూచిస్తూ ఉంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు, ఏమన్నారంటే ఆయన యొక్క పేర్లలో ఒక పేరు పిల్లరా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి, సమాధానమునకు కర్త. ఆమెన్. మన ప్రభువు సమాధానకర్త, సమాధానమునకు కర్త ఆయనే, సమాధానపరుచువాడు ఆయనే, సమాధానము కలుగజేయువాడు ఆయనే. నా దేవుని పిల్లరా, మరి ప్రభువారు జనించినప్పుడు గొర్రెల కాపరుల యొద్దకు వచ్చిన గాబ్రియేలు చెప్పిన మాట గుర్తున్నది కదూ, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అన్నారు. అంటే ప్రభు యొక్క జననములోనే ప్రపంచమంతటికి ఆయన యందు విశ్వసించిన వారికి సమాధానము కలుగవలెనని, సమాధానము కలుగచేయుటకు గాను ప్రభు అయిన యేసు శరీరధారిగా, నరవతారిగా ఆయన రావడం జరిగిందని దూతలు వెల్లడిపరిచారు. ఈరోజు మొదటిగా మనుషుడు తన హృదయంలో సమాధానం కావాలి. ఒక మనుషుడు, ఇదిగో మాట్లాడుచున్న నేనైనా, వినుచున్న మీరైనా, మనలో ఎవరమైనను సరే, మనకు మొదట హృదయంలో సమాధానం కావాలి. ఆమేన్. సమాధానము కలిగిన వాడే గొప్పవాడు. పిల్లరా, ఎంతో స్థిరమైన స్థిర ఆస్తులు ఉండవచ్చు, హృదయంలో సమాధానం లేకపోతే ఉపయోగం ఏంటి? ఎంతో అందము కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఇంట్లో సమాధానం లేకపోతే ఉపయోగం ఏంటి? ఎంతో హోదా కలిగిన వ్యక్తి అయి ఉండొచ్చు, హృదయంలో సమాధానం లేదు, ఉపయోగం ఉన్నదా? పిల్లరా, కనుక ప్రతి మనుషునికి హృదయంలో ఉండవలసింది సమాధానం. చూడండి, బైబిల్ గ్రంథం ముందు పాపాత్మురాలు అనబడిన ఒక ఆమె ఉన్నది. ఆమె యేసు పాదాల మీద పడి పిల్లరా తన పాపముల విషయమై పశ్చాత్తాపపడడం జరిగింది. ఆమెను ప్రభువు చూచారు. ఆమె కన్నీళ్లతో తన పాదాలు కడిగింది. పిల్లరా తలకుర్లతో పాదాలను తుడిచింది. ఆమెను గూర్చి ప్రభువు మాట్లాడిన మాటల్లో సమాధానము గలదానవై వెళ్ళు అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇప్పుడు ఒక మనుషునికి హృదయంలో సమాధానం కావాలి, అది ప్రభు యొద్దనే ఉంది. ఈరోజు మనుషులకు మధ్య సమాధానం కావాలి, అది దేవుని వల్లనే కలుగుతుంది. అంత మాత్రమే కాదు, దేవునికి మనుషునికి మధ్య సమాధానం కావాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దైవజనుడైన పౌలు ఎఫెసీ సంఘంతో అంటున్నాడు, ఇదిగో విధిరూపకమైనటువంటి గోడను ఆయన తీసివేసి
మిమ్ములను దేవునితో సమాధానపరిచెను అని భక్త పౌలు మాట్లాడారు. అంటే తండ్రి అయిన దేవదేవునితో ఒక సమాధానాన్ని, సంధిని యేసయ్య కుదిర్చారు. ఈ లోకంలో ఎవరమైనను సరే పిల్లరా, సమాధానం లేకుండా మనం బ్రతకలేం కదా. సమాధానం లేకుండా ఏదుంటే మనకు ఉపయోగం? సమాధానము లేక, హృదయంలో ఆనందము, నెమ్మది లేక మన చుట్టూ ఎంత సమృద్ధి ఉన్నా ఉపయోగమేముంటుంది? పిల్లరా, ఎఫెసీ సంఘము అన్యజనులలో నుంచి రక్షించబడిన వారు అనేకులు ఉన్నారు. సో వారి విషయమై భక్త పౌలు మాట్లాడుతూ, అన్యజనులైన మీరు కూడా తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగి ఉండడానికే ప్రభు అయిన యేసు ఇదిగో మిమ్ములను ఆయన తండ్రితో సమాధానపరిచెను అని మనం చూస్తున్నాం. దేవుని పిల్లలుగా మన జీవితంలో కూడా సంఘమందు కానీ, గృహమందు కానీ, భార్య భర్తల యందే కానీ సమాధానం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. సమాధానం ఎక్కడైతే కలిగి ఉంటారో ఆ స్థలం పరలోకానికి ఓ నమూనాగా మలచబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఈ సమాధాన బలి దేవునితో మనలను సమాధానాన్ని సమకూరుస్తూ ఉంది. ఇది నీడవలే పాత నిబంధనలో ఉండినప్పటికీ నిజరూపము ప్రభు అయిన యేసులోనే ఉన్నది. ఆమేన్. హృదయంలో సమాధానం యేసునొద్దుంది, సంఘంలో సమాధానం యేసునొద్దే ఉంది, కుటుంబంలో సమాధానం యేసునొద్దే ఉంది, సహోదరుల మధ్య సమాధానం యేసునొద్దనే ఉంది. ఎందుకంటే ఆయన సమాధానమునకు కర్త అయి ఉన్నాడు. ఆమేన్. మరి అట్టే సమాధాన కర్తను మన హృదయంలో చేర్చుకుని సమాధానపు ఆత్మను కలిగి నడుచుకుందుము గాక. ఆమేన్. తండ్రి దేవ స్తోత్రం, దీవెన ఆశీర్వాదం దయచేయండి. ఈ మాటలు అందరి హృదయంలో ఫలభరితము చేయండి. మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. వాక్కు చేత మాతో మాట్లాడారు. మా అందరి హృదయాలు ఈ మాటలు ఫలభరితం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.